45 కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుసుగా అందరికీ. శివరాజ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు, రాజ్‌బీ శెట్టి గారు కలిపి నటించారు ఈ మూవీలో. తెలుగు డబ్బింగ్ కూడా వచ్చింది థియేట్రికల్ రిలీజ్‌లో. బట్ రీసెంట్‌గా జీ5లోకి వచ్చింది కానీ తెలుగు డబ్బింగ్ రాలేదు. ఓన్లీ కన్నడ లాంగ్వేజ్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. సబ్‌టైటిల్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం అనుకుంటే అలా ట్రై చేయండి. నేనైతే ఆ విధంగానే చూసేసాను. ఇంకా ఈ మూవీ రన్ టైమ్ విషయానికి వచ్చేస్తే 2 అవర్స్ 18 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే నేనేం పెద్దగా చెప్పదలుచుకోలేదు భయ్యా. స్టోరీ చెప్పేస్తే మీకు ఆ ఇంట్రెస్ట్ పోద్ది. సో ఒక టైప్‌లో చెప్తా. 45 అనే ఒక నంబర్ చుట్టూరు తిరిగే సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఒక క్రూషియల్ ఇన్సిడెంట్ అయితే జరుగుద్ది ఒక పర్సన్ లైఫ్‌లో. అక్కడ టైం ఫ్యాక్టర్ గానీ, క్యారెక్టర్స్ తీసుకునే డిసిషన్స్ కానీ ఇవన్నీ కలిపి పాస్ట్ సీక్రెట్స్‌ని వన్ బై వన్ రివీల్ చేస్తాయి. స్లోగా బిల్డ్ అయ్యి లాస్ట్ వరకు అసలు ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని హోల్డ్ చేసే స్టోరీ ఇది. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఈజీలీ వన్ టైం వాచబుల్ అని చెప్తా. మంచిగా టైం పాస్ అయిపోద్ది. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫుల్లీ కాన్సెప్ట్ డ్రివెన్ థ్రిల్లర్ భయ్యా. మీకు రొటీన్ మాస్ మూవీస్‌కి చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. కాన్సెప్ట్ బేస్ మీదే రన్ అవుద్ది మూవీ. మిస్టరీ గ్రాడ్యువల్‌గా ఓపెన్ అవుతుంటుంది. సైకలాజికల్ టెన్షన్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ మూవీ తీసిన విధానం కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. స్టోరీ టేకింగ్ గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే చూడండి. అంటే గ్రే షేడ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. రైట్ ఆర్ రాంగ్ అన్నది క్లియర్ గా ఉండదన్నమాట క్యారెక్టర్ డిసిషన్స్ అన్నవి. సో ఆ గ్రే షేడ్స్ అన్నవి చాలా బాగా చూపించారు క్యారెక్టర్స్ లో. అండ్ క్లైమాక్స్ కూడా నాకైతే బాగా వర్కౌట్ అయింది. నాకు మెయిన్ గా క్లైమాక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆ మూవీలో వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ భయ్య రాజ్‌బీ శెట్టి గారు, శివరాజ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే హైలైట్ అవుతాయి. అందులో డౌటే లేదు. ఇక నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ మెయిన్‌గా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అంటే వీఎఫ్ఎక్స్ అనే చెప్తా. ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ లేకుండా కూడా మీరు ఈ మూవీని తీసుకోవచ్చు. బట్ వీళ్ళు అలా ట్రై చేయలేదు. భారీ వీఎఫ్ఎక్స్ ఏదో చేద్దామని అయితే డిసైడ్ అయ్యారు. దానివల్ల ఏమైందంటే స్టోరీలో ఉన్న ఎమోషనల్ కోర్ ఏదైతే ఉందో అది షెడ్‌కి వెళ్ళిపోయిందనమాట. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మూవీకి. ఆ వీఎఫ్ఎక్స్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ అదంతా పక్కన పెట్టేసి ఒక నార్మల్‌గానే తీసుకున్న మూవీ యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ కోర్ మిస్ అయిపోయింది. దానివల్ల నాకు కొంచెం ప్రాబ్లమాటిక్ గానే అనిపించింది. ఆ వీఎఫ్ఎక్స్ అంతా కూడా చాలా చిరాకు తెప్పించింది నాకైతే. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే మొత్తం జీరో ఉంటాయి. అలా ఏమి ఉండదు మొత్తం. అండ్ కొన్ని సీన్స్‌లో కూడా కన్‌ఫ్యూజన్ ఎక్కువగా క్రియేట్ చేస్తారన్నమాట. సో అది కొంచెం ఇరిటేషన్ తెప్పించొచ్చు. బట్ నీట్‌గా అర్థం చేసుకుంటే మాత్రం పర్లేదు భయ్య బానే అనిపిస్తది. క్యాజువల్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అని చెప్తాను నేనైతే. మీరు గనుక ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. అండ్ మరీ చెప్తున్నా ఈ కాన్సెప్ట్ ఏమి మరీ డిఫరెంట్ అంటే అలా ఏం లేదు. ఈ మధ్యన మనం ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ చూసాం. లైక్ మీకు 'బ్రో' మూవీ గుర్తొస్తది. అండ్ 'అలాంగ్ విత్ ది గాడ్స్' అని చెప్పేసి ఒక కొరియన్ మూవీ ఉంటుంది. ఐ థింక్ టైటిల్ అదే అనుకుంటా. ఆ కాన్సెప్ట్ కూడా గుర్తొస్తది. ఇంకా వేరే మూవీస్ కూడా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ మూవీస్ అయితే ఉన్నాయి. బట్ ఇందులో ఆ వే ఆఫ్ టేకింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. సో అందుకే ఈజీలీ వన్ టైమ్ వాచబుల్ అంటున్నా. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో అయితే మీకు వైలెన్స్ హెవీగా ఉంటుంది. వైలెన్స్ పరంగా ఓకే అనుకుంటే చూడండి. సెక్స్ అండ్ న్యూడిటీ లాంటివి అయితే ఏమీ ఉండవు. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.